మేడం గారు ఇప్పుడు అంటే మీకు క్లియర్గా ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఒక ప్రత్యర్థి, వైసీపీ ఇప్పుడు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని డిసైడ్ చేశారు బీసీ. సో బీసీ క్యాస్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ప్రధానంగా ఇద్దరు ప్రత్యర్థులు కనబడుతున్నారు, ఎవరు మీకు గట్టి పోటీ ఇస్తారని? పురంధేశ్వరి గారు మీరు ప్రత్యర్థి బాగా అనుకుంటున్నారు? నేను పురంధేశ్వరి అండి, పురంధేశ్వరి గారు. ఎందుకంటారా, ఎన్టీ రామారావు గారి యొక్క ఇమేజ్ ఉంటుంది ఆవిడకి. రెండోది కూడా రాజకీయంలో నిన్న మొన్న వచ్చిన ఆవిడ కూడా కాదు, కాంగ్రెస్ ప్రొడక్ట్. రెండోది బీజేపీ అధ్యక్షురాలు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏకేకి పారేస్తారు, మళ్ళీ ఆ పార్టీకి తెర వెరుకున వ్యవహారం నడిపిస్తున్నారు. కాబట్టి నాకు బీజేపీ ప్రత్యర్థి అంటున్నాను. గూడూరు శ్రీనివాస్ గారు నేను రాజకీయవేత్తగా నేను తీసుకోవాలని. అంటే లాస్ట్ టైం ఎంత భరత్ గారు వచ్చారంటే వ్యాక్యూమ్ మీద వచ్చారు కాబట్టి ఓకే, దట్ ఈస్ దట్. రెండోది వాళ్ళ నాన్నగారికి ఉన్న ఇక్కడ రాజమండ్రిలో ఉన్న మంచి పేరు ప్లస్ పాయింట్ అయింది. గూడూరు శ్రీనివాస్ గారు డాక్టర్గా కానీ ఎవరికి కానీ రాజకీయంగా ఆయనకి రాజమండ్రి మీద ఎంతవరకు అవగతం ఉందో, పార్టీతో ఎంతవరకు అవగాహన ఉందో నాకు తెలియదు. కానీ బట్ ఐ ఆల్వేస్ ఫీల్ షీఈస్ మై అపోనెంట్. నేను ప్రత్యర్థిగా నేను చూడాలి, చూసి గట్టి పోటీ ఇచ్చి డెఫినెట్గా కాంగ్రెస్ యొక్క ఓటు శాతం అయితే మాత్రం నేను కూడా మా ఏఐసీసీలో కానీ మా పీసీసీలో కూడా నేను చెప్పింది ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకన్నా బెటర్ ఆప్షన్ కింద ఎవరైనా వస్తే ఓకే. ఇప్పుడు షర్మిలారెడ్డి గారు ఇక్కడ దిగుతానంటే నేను పక్కకు తప్పుకుంటాను. లాస్ట్ టైం గిడి రుద్రరాజు గారు అన్నారు రాజమండ్రి ఆర్ వైజాగ్ ఆమెలకు, సార్ మీరు వస్తే నేను తప్పుకుంటాను, మీరు కాకుండా ఎవరైనా వచ్చదా లోకల్ ఇష్యూవే బరాబర్ చూసుకుందాం అంతే చెప్పారండి. సో పురంధేశ్వరికి వస్తే షర్మిలారెడ్డి గారు దిగుతానంటే మాత్రం నేను పక్కకు వస్తాను. ఎందుకంటే మా పీసీ ప్రెసిడెంట్ గారు మాకు అంతకన్నా అదృష్టం ఏమి లేదనంటే మాత్రం నేను ఎక్కడ కూడా వెనుకడిగేసేది లేదు. ఎందుకంటారా, నా మేనిఫెస్టో నేను తయారు చేసుకున్నాను, నా బ్లూ ప్రింట్ కూడా ఉంది ఓకే. రెండోది ఆల్రెడీ సంఘాలతో కూడా మాట్లాడి ఉంచాను నేను, అన్ని సంఘాలతో కూడా ఏ రకంగా ఇది ముందుకు వెళ్ళాలని. సో ఇప్పటి వరకు నేను ఏవి ఓపెన్ అప్ చేయలే, కన్ఫర్మేషన్ అయిన తర్వాత. సో దాని నిమిత్తమే నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో గాడ్స్ ఆయన ఎలాగా మనకి ఆశీర్వదిస్తే ఆ రకంగా ముందుకు వెళ్ళాలని భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం. మా పార్టీ కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ హార్డ్ టైమ్స్లో ఎవరున్నారు. నేను ఒకటే చెప్తానండి, ఏ పార్టీకైనా రిసార్ట్ రాజకీయం చేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వండి దయచేసి. అది మా పార్టీ కాదు, ఏ పార్టీ అయినా రిసార్ట్ రాజకీయం చేసే వాళ్ళకి. ఎందుకంటారా, చాలామంది పార్టీలో ఉన్న వాళ్ళతో నేను చూస్తున్నానండి, వస్తే ఏదో పోటీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు, అవతల అవకాశం వస్తే దూకేస్తామండి. ప్రాణం పోయినా ఉన్నా ఇది సింగిల్గా అయినా ఉందాం అంతే, విన్ అయ్యాం, అధికారం లేకపోయినా ఇక్కడ ఉందాం, వెంటనే అమ్ముడైపోవాళ్ళండి, ఇందులో అందులో జంపింగ్, అందులో నుంచి ఇందులో జంపింగ్ అవన్నీ చేసేవాళ్ళం కాదు. కాబట్టి పార్టీ కూడా నేను అదే చెప్పాను, రిసార్ట్ రాజకీయం చేసే వాళ్ళకి మీరు ఇవ్వకండు. మా లాంటి వాళ్ళు ఎన్నారంటే కష్టకాలంలో ఉన్నాం కదా కదా, రేపు కూడా మేము ప్రజలకి పార్టీకి మధ్య వారధిగా నిలబడతాం. మీ హక్కులను కాపాడడానికి, మీ అధికారంలో వస్తే ఉన్నదానిని సద్వినియోగపరచడానికి మధ్యవర్తులం అండి. అది మేడం మీరు ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారా 7 నియోజకవర్గాల్లో, ఏంటి అసలు చూసుకున్నారా? మరి గ్రౌండ్ వర్క్ అయితే ఆల్రెడీ నేను చేసి ఉంచాను సార్, ఐ నాట్ ఓపెన్ అప్. ఎందుకని అంటారా, ఇది మళ్ళీ కాంపిటేటివ్ అవుతుంది మాకు ప్రత్యర్థులు అంటే అవతల పార్టీ కన్నా లోకల్లో కూడా. ఎందుకంటే షర్మిలారెడ్డికి రాగానే చేరికలు ఎక్కువ ఉన్నాయి, అప్పటికే అండర్ గ్రౌండ్లో బేరసారాలు జరుగుతున్నాయి. సో హ్యామీలు అందరూ కూడా దిగుతున్నారు, నేను చాలా సంతోషిస్తాను. అదే అన్నాను, ప్రత్యేకించి రిసార్ట్ రాజకీయం చెప్పాను అంటే ఎందుకనంటారా, డెఫినెట్లీ ద పర్సన్ వై హీ ఈజ్ కమింగ్ రైట్ నౌ. ఇప్పటి వరకు రానిది ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, విన్ చెయ్యాలన్నా ఏదో ఉంటుంది కదా సూత్రం, పార్టీ కూడా దృష్టిలో ఆలోచించమని మేము విన్నపామండి. ఫైనల్గా మీరు ప్రజలకి చెప్పేది ఏంటి? కన్క్లూజన్కి వచ్చేద్దాం, ఏం చెప్దాం అనుకుంటున్నారు పార్టీకి కానీ ప్రజలకు? పార్టీ పరంగా ఒకటేనండి, పార్టీ ఈజ్ ఎ వెరీ కమిటెడ్ పార్టీ. ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల చాలా ఇబ్బంది పాల్పడుతుంది, ఇబ్బందికి గురయ్యాము. గత రెండు ప్రభుత్వాలు కూడా సరైన అభివృద్ధికి కానీ ప్రజలకు కానీ న్యాయం చేకూర్చలేదనే విషయం అయితే మాత్రం కాంగ్రెస్కి బాగా తెలుసు. ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా అభివృద్ధి పందా నడిపించాలని దానికి నిదర్శనంగా తెలంగాణలో అతి కష్టం మీద నియంత్రణని ఎన్ని విధాలుగా తొక్కాలో అతను ఓడించి రేవంత్ రెడ్డి వచ్చాడని అంటే భరోసా ఇవ్వటానికి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైన మనకి
అభివృద్ధి వైపు కావాలో కూడా సహకరించడానికి ఎప్పుడు కూడా ఈ రెండు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది విడిపోయినప్పుడు ఈ రెండు రాష్ట్రాల యొక్క ప్రతినిధులు కలిసి ఉండాలి. కానీ మన దౌర్భాగ్యం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి లేరు. ఉప్పు నిప్పు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రభుత్వం వస్తే సరే మళ్ళీ మీరు అనొచ్చు బాబు అనేది బాబు గారిది. బాబు వచ్చినప్పుడు అవ్వదండి. కారణం ఏంటంటారా, బీజేపీ అది. బాబు ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బీజేపీ. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ వస్తేనే ఈ రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నట్టుగా అభివృద్ధి అవుతుంది. ఇది పార్టీ పరంగా నా వెంప వస్తే చెప్తున్నాను సార్. 100% మనకిచ్చినది, మనకున్న రాజ్యాంగంలో ఉన్న అధికారాలు ఏమున్నాయో అందులో ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదు. అది అందరికీ చెందాలి. ఉద్యోగము, విద్య, ఆరోగ్యం, ఈ మూడు అందరికీ అందుతుందా లేదా పర్యవేక్షించవలసిన పరిస్థితి. రెండోది లా అండ్ ఆర్డర్. ఈరోజు ఈస్ట్ వెస్ట్లో ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టండి, నా వరకే చూసుకుంటాను ఎలా ఉందనే విషయం నాకు తెలుసు. ఈరోజు మేము మహిళని చెప్తున్నాం కదండి, పోలీసులే చెప్పేశారు సారీ ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఏం చేయలేమండి, దయచేసి ఏ కేసు మీద మాత్రం మీరు వచ్చి ఇక్కడ ఏం పెట్టకండి, మీరు సెటిల్ చేసుకోండి. అది క్రిమినల్ అవ్వచ్చు, ఇంటర్నల్ గొడవ ఉండొచ్చు. సో అది ఒకటి నాకు మెయిన్ అండి. ఎందుకంటే నేను చాలామంది మహిళలతో బాధపడడం నేను చూశాను. రెండు, మూడోది ఆరోగ్యం. ఎప్పుడైతే మనకి వాటర్ రిసోర్సెస్ కరెక్ట్గా లేదు, మున్సిపాలిటీ వర్క్ ఎప్పుడైతే సరిగ్గా లేదు, పిల్లలు కూడా స్కూల్ సిస్టంలో చాలా తప్పులు ఉన్నాయండి. ఈ స్కూల్ సిస్టమ్ వల్ల నిజంగా చెప్తున్నాం వాళ్ళు చదివిన చదువులు కూడా గాలిలో పోతున్నాయి. కానీ సరిగ్గా 100% కాంగ్రెస్ మాత్రం వస్తే మాత్రం ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ నాట్ ఇన్ ద అండర్ ది గ్రౌండ్ లైన్ ఏదైతే లేదో ఆ గైడ్ లైన్ లేనిది ఏ స్కూల్స్ కూడా మేము ఊరుకోమండి. 100% వాళ్ళ ప్లే గ్రౌండ్, వాళ్ళకి కావాల్సిన వెంటిలేషన్స్ అవన్నీ ఉండే విధంగా అవన్నీ మార్చేంత వరకు ఊరుకోమండి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ అనేది హవా ఎక్కువ ఉంది. అవి 100% చిన్న చిన్న అపార్ట్మెంట్స్లోనే, ఎందుకంటే ఈ పరిధిలోనే మీరు చూసారు ఇవన్నీ కరెక్ట్ ప్రెమిసెస్ కాదు టు రన్ ద స్కూల్. కాబట్టి నాకు ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్స్ మీద ఒకటి, హెల్త్ విషయంలో ఒకటి, రైట్స్ ఒకటి. రెండోది ఇక్కడి నుంచి ప్రతినిధులు మాత్రం 100% పార్లమెంట్లో ప్రతి నిమిషం కూడా సద్వినియోగం పరచుకోండి. ప్రతి సెషన్లో కూడా రాజమండ్రి అనే పేరు అక్కడ వినపడాలి. అక్కడ పార్టీలకి కుర్చీల గురించి కాదండి, ప్రతి సెషన్లో మనం రాజమండ్రి మీద అక్కడ ప్రస్తావన జరగాలి. అంతే తప్ప వెళ్ళామా, అటెండెన్స్ వేసామా, క్యాంటీన్కి వెళ్ళామా, ఫ్లైట్ టికెట్స్ వచ్చినాయా, అవతల పార్టీని తిట్టామా, యువతల పార్టీని తిట్టామా అని కాదండి. నీ రైట్స్ నువ్వు అడుగు. వాళ్ళు ఏ జీవో పాస్ చేసినా మన మద్దతు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అసలు మనం ఏవి అడగకుండా వాళ్ళు ఏ పాస్ చేసినా అన్నిటికీ సై చేసి ఇంకెందుకు. సో ఐ హ్యావ్ వెరీ క్లియర్ పిక్చర్ ఆన్ దట్. అండ్ రాజమండ్రి మీద కూడా నేను చెప్తున్నాను కదండి, దీస్ ఆర్ ద బేసిక్ ఎనిమీస్. నేను చెప్పినవి బేసిక్ ఎనిమీస్. ఇవి కాకుండా ప్రాథమికంగా మనం చూడవలసింది ఏంటంటారు, ఇండస్ట్రీసే మెయిన్ అంటే. ఉద్యోగం ఇవ్వకపోతే మాత్రం ఈరోజు రాజమండ్రిలో అబ్బాయిలకు కానీ పెళ్ళిళ్ళు అవ్వాలంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను నా కళ్ళతో నేను చూసి ఫ్యామిలీస్ ఎక్కడ లేని వెస్ట్రన్ కల్చర్ ఇక్కడికి వచ్చిందని అంటే బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లైక్. అంతేగప్ప అసలు మూల సూత్రం ఏంటో తెలుసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయడం మానేసేసి మీరు ఎన్ని సిస్టమ్ తీసుకొస్తారు. నేను అడ్వకేట్స్తో కూడా కూర్చొని మాట్లాడుతుంటే నేను అన్నాను, ఎవరికి తెలియని ఐడియాలని మీరు ఇచ్చారు కాబట్టి ఇన్ని డైవర్స్ కేసులు, ఇన్ని సెటిల్మెంట్లు వస్తున్నాయనండి. ప్లీజ్ మీరు క్వైట్గా ఉండండి, మీరు ఇవ్వకండి. వీళ్ళకి పాయింట్లు అందించే మీరు వాళ్ళ మీద వాళ్ళు కేసులు వేస్తున్నారని. సో వాడు ఉద్యోగం ఇచ్చారని ఇప్పుడు చెప్పాను కదా సార్, ఉద్యోగం ఇస్తే ప్రాబ్లమ్స్ అక్కడే షార్ట్అవుట్ అయిపోతాయి. సో నాదైతే నేను చాలా క్లియర్గా ఉన్నాను. నేను ప్రజలకు మరొక మారు విన్నపం ఏంటంటే ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలంటే లోకల్ వాళ్ళు, రెండోది ఎవరికైతే ఓటు వేస్తారో వాళ్ళే మీకు జవాబుదారు, వాళ్ళే మీరు అడగండి. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వమా, టీడీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఎవరు ఎన్నుకున్నారో వాళ్ళే మీకు పూచి, వాళ్ళు వెళ్ళి అక్కడ తెచ్చుకోగలరు. ఇప్పుడు అందరూ రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు, తెచ్చుకోవట్లేదు. సో మాకు పనిని కల్పించమని ఓటేసి మాకు పని కల్పిస్తే 100% వాళ్ళకి మేము చేసి పెట్టడానికి తయారుగా ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆకుల భాగ్యలక్ష్మి గారు చెప్తున్నమాట.
కాంగ్రెస్ పార్టీలో కీ రోల్లో ఉన్నారు. అదేవిధంగా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కోరుతూ పార్టీకి కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అనేక విజన్స్ ఉన్నాయి, ఆవిడకి ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా ప్రధానమైన ప్రజలకు కావాల్సిన ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఈ 3 అంశాల మీద ఒక పక్కా ప్లాన్తో నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. రాజకీయాలు, రాజకీయ పార్టీల విధానాలు, సిద్ధాంతాలు అవి పక్కన పెడితే ఈ 3 మీద ఫోకస్ ప్రధానంగా పెట్టడం, రాజమండ్రిలో ఉన్న అందరినీ కూడా సొంత బిడ్డలా చూసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ పార్లమెంట్లో రాజమండ్రి పేరు మారుమోగేలా చేయడమే నా లక్ష్యం అంటున్నారు. పురంధరేశ్వరి కావచ్చు, ఎవరు వచ్చినా తగ్గేదే లేదని చెబుతున్న భాగ్యలక్ష్మి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ, శంకర రాంబాబుతో. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.